హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలో బేబీ కార్న్ రైస్ అన్నాను, సారీ ఫ్రెండ్స్. పులావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బేబీ కార్న్తో ఇప్పుడు మనం చేసుకుందాం. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఇది. బౌల్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్, నెయ్యి కూడా వేద్దాం. కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మనం బగారా సామాను, లవంగాలు, యాలకులు, చెక్క, సాజీరా ఇవన్నీ వేసి కొంచెంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేద్దాం. ఇప్పుడు మనం కరివేపాకు వేద్దాం. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒలుచుకొని పెట్టుకున్న బేబీ కార్న్ వేసేద్దాం. సారీ ఫ్రెండ్స్, స్వీట్ కార్న్. దీనికి మనం నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు, బిర్యానీ రైస్ అయినా వాడుకోవచ్చు. బిర్యానీ రైస్ అయితే ఒక కప్పుకు 1 కప్పున్నర వాటర్ సరిపోతుంది, అరగంట నానబెడితే. నార్మల్ రైస్ అయితే 1 కప్పుకు 2 కప్పుల వాటర్ అవసరం ఉంటుంది. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఇలా నార్మల్గా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. కూరగాయలు అవి ఇవి తినాలనిపోయినప్పుడు అప్పుడప్పుడు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ తోటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది స్వీట్ కార్న్ కొంచెం ఫ్రై కావాలంటే కొంచెంగా సాల్ట్ వేద్దాం. మళ్ళీ ఇంకొంచెం గరం మసాలా కూడా వేయాలి. ఇప్పుడు మనం కొంచెంగా సాల్ట్ వేద్దాం, తర్వాత వేద్దాం. ఇప్పుడైతే లైట్గా స్వీట్ కార్న్ మగ్గడానికి కోసం సాల్ట్ వేద్దాం, కొంచెం గరం మసాలా. ఇప్పుడు దీన్ని కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టి ఒక 1-2 మినిట్స్ మగ్గించుకుని తర్వాత వాటర్ పోసి మనం నానబెట్టుకున్న బియ్యం ఇందులో కలిపి ఉడకబెట్టుకోవడం, అంతే. ఇప్పుడు మనం దీనికి తగినంత ఉప్పు వేసేద్దాం. ఇలా ఇంత మాత్రం మగ్గిన తర్వాత ఇస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకు 2 కప్పుల వాటర్ పోసుకుంటా. మీరు బిర్యానీ రైస్ తీసుకుంటే 1 కప్పున్నర సరిపోతుంది. నేను నార్మల్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకు 2 కప్పులు పోసుకుంటున్నాను. నీళ్ళు ఇలా వాటర్ ఇలా మసిలిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేద్దాం. చూసిరా, రైస్ అంతా ఇందులో వేసేసి కొంచెంగా కొత్తిమీర వేసి మళ్ళీ ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం. కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు, ఉడికేటప్పుడు ఇలా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఉంటేనే మంచిగా ఉడుకుతుంది. పొడి పొడిలా వస్తుంది, మెత్తగా ఉంటుంది. ఈ రైతాతో తింటే చాలా బాగుంటుంది. చూసిరా, ఫైనల్గా స్వీట్ కార్న్ రైస్ ఇలా వచ్చింది. చూసినా, బాగుంది కదండి, ఎమ్మీగా. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నిమ్మకాయ పిండుకొని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసినా ఎంత బాగుందో స్వీట్ కార్న్ రైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.